హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, రోజా గారికి మరి రోజు రోజుకి తన పట్ల వ్యతిరేకత చూపించే వాళ్ళు పెరిగిపోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు కూడా చాలా మంది అంటే తన ప్రత్యర్థులు టీడీపీ పార్టీతో చేతులు కలిపారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. మరి తనకు అగెనిస్ట్ గా ఉండడం కూడా చూస్తున్నాం. అంటే సొంత వైసీపీ నేతలే ఎందుకంటారు, మరి ఇప్పుడు ఎవరు టీడీపీలోకి షిఫ్ట్ అయ్యారు? రోజా మీద వ్యతిరేకత అనేది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఆవిడకి ఉన్న అంటే అంటారు కదా, ఏదో ఒక మహారాణి లాగా ఫీల్ అయిపోవటం. అంటే అంటే సినిమాలో ఆవిడని హీరోయిన్ గా ట్రీట్ చేసినప్పుడు ఒక మహారాణి లాగా ఎలా ఫీల్ అవుతాం కదా, అదే నేచర్ ఇక్కడ ప్రజల్లో కూడా చూపిస్తూ ఉంటే ఒక టైం ఏమో వెయిట్ చేశారు, రెండోసారికి ఎప్పుడు కూడా తను పెద్ద మెజార్టీతో గెలిచిన వ్యక్తి కాదు కాబట్టి సో ఎప్పుడు టఫ్ ఫైట్ గానే గెలిచింది. సో తనేమో అంత మెజార్టీ వచ్చిపోయి గెలిచిపోయిన వ్యక్తి కాదు కాబట్టి మినిస్టర్ అయితే ఏదైనా చేస్తుందేమో అని కూడా చూశారు. సరే, ప్రజలకి చేయలేదు, ఆవిడని నమ్ముకొని ఉన్న క్యాడర్ కూడా ఎక్కడ ఆవిడ చేయలేదు. ఇప్పుడు అదేలాగానే అక్కడ పోస్టులు ఉన్న వ్యక్తులే అందరూ కూడా మా నగిరి పుత్తూరు సంబంధించిన వాళ్ళు, పుత్తూరు మండలం నగిరి నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు కొంతమంది రావటం, బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన అమ్ములు అనే అతను రావటం. అతను మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే అక్కడ డామినేట్ చేసేది ఎక్కువ జనాలు కూడా అక్కడ వాళ్ళు ఉంటారు, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే 32,000 ఓట్ బ్యాంక్ ఉందనేది అక్కడ వాళ్ళది. సో అందుకని వాళ్ళు గెలుపోవటంలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ వాళ్ళది ఉంది. అందుకని ఖచ్చితంగా వాళ్ళతో కూడా వ్యతిరేకత రావటం. సో అక్కడి నుంచి కూడా అంటే ఆయన కొంతమంది మళ్ళా వైసీపీ క్యాడర్ని తీసుకురావటం. నారా చంద్రబాబు నాయుడు గారు సత్యవేడు పర్యటనలో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లి భానుప్రకాష్ గారు వాళ్ళతో కండువా కప్పించి సో మద్దతు అంటే వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయండి అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, భానుప్రకాష్తో కలిసి మీరందరూ పనిచేయమని చెప్పటం కానివ్వండి జరిగింది. అదేలాగా వడమాలపేటకు చెందిన మండలంలో కూడా కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళి కండువా కప్పుకోవటం జరిగింది. అంటే ప్రతి మండలంలో కూడా జంపింగ్లు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. అంటే ఈవిడ చేసిన దుర్మార్గాలే దానికి కారణం. అంటే ఎవరైనా కేడర్ ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళకి ఎంతో అంత వాళ్ళ పనులు కూడా చేయకుండా ఉంటాం. అంటే ఆవిడ సంపాదించుకోవటం, ఆవిడ దాచుకోవటం దీంతోనే సరిపోయింది ఇప్పటి వరకు కూడా. ఆవిడని మళ్ళా ఇంకొక 5 ఏళ్ళు మళ్ళా గెలిచిందంటే నెత్తిన ఒక కుంపటిలాగా ఇప్పటికే మనం భరించలేకుండా ఉన్నాం. మళ్ళా ఆవిడని భరించడం కష్టం అవుతుంది అనేది అయితే ప్రజల దృష్టిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆవిడని ఓడించాలి అనే దాంతోనే మనం లిక్కర్ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలిసింది. అదే సొంత పార్టీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అదేలాగానే ఇప్పుడు వాళ్లే మారిపోవటానికి అంటే ఆ పార్టీలో ఉండి తనకి పని చేయటం ఎందుకు అంటే వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఆవిడ మీద గత 4 ఏళ్లుగానే వాళ్ళ వ్యతిరేకత చూపెడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వరకు దృష్టికి తీసుకెళ్తే మనకు మళ్ళా ఏమైనా క్యాండిడేట్ మారుస్తారేమో. అంటే వాళ్ళ గతంలో కూడా కాంగ్రెస్ లో ఉన్నాళ్ళు, అంటే వైకాపాకి అంతా షిఫ్ట్ అయింది కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో వాళ్ళకి ఇంకా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఎక్కడ కూడా వీళ్ళల్లో చేంజ్ లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ డెవలప్మెంట్ కానివ్వండి అక్కడ నియోజకవర్గంలో కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఎలాంటి పనులు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి ఏమీ లేకపోవటం, రోడ్లు కానివ్వండి. ఇప్పుడు విలేజ్ స్థాయి నాయకులనే మనం తీసుకుంటే అంటే గ్రామీణ ప్రాంతం వరకు కూడా వెళ్తే అది రూరల్ ఎక్కువ ఉంటాయి. అక్కడ నగిరి నియోజకవర్గం రూరల్ ఎక్కువ ఉంటాయి. టౌన్స్ కూడా చిన్న చిన్న టౌన్సే, మండలాలు అనేది టౌన్స్ చిన్న చిన్నవి, అది పెద్ద టౌన్స్ కూడా కాదు. అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ వెళ్ళి వాళ్ళు ఓటు అడగటానికి వెళ్ళినప్పుడు ఏంటి మా ఊర్లో రోడ్డు ఉందా, నీళ్లు ఉన్నాయా, కరెంట్ రేట్ ఎందుకు ఇప్పటికి 10 సార్లు పెరిగింది, ఇవన్నీ అడుగుతారు. కొంతమందికి తీసేశారు ఈ పెన్షన్ డబ్బులే కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇలాంటి పథకాలన్నీ కూడా తీసేశారు. విలేజ్ స్థాయిలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వీటికి సమాధానాలు చెప్పుకోవాలి. వాళ్ళు అక్కడ లీడర్గా ఎదగాలంటే అక్కడ వాళ్ళు ప్రజల్లోకి ఏదైనా పనులు చేసి వెళ్తుండాలి, కాంటాక్ట్స్ పెట్టుకోవాలంటే ఏదైనా పనిచేసే నాయకుడు కావాలి. అక్కడ పనిచేసే నాయకుడు కావాలి, వాళ్ళు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలి అక్కడ వాళ్ళకి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఈవిని గత 10 సంవత్సరాలుగా కూడా ఎక్కడ మనం చూసాం ఆవిడ పాదయాత్ర చేయటం, నిద్రపోవటం, లేవటం, బ్రష్ చేయటం, ఆమె రెడీ అవ్వటం, ఇవి మనం వీడియోలు చేయటం. అది ఎవరు అడిగారు? నువ్వు నిరూపించుకోవాల్సింది నీ నియోజకవర్గంలో.
స్టేట్ మొత్తం కాదు కదా, నువ్వు స్టేట్ మొత్తం నీ పబ్లిసిటీ ఇచ్చుకోవటం కాదు కదా. ఏదో ఒక నైట్ షూట్ చేసావు, ఎక్కడో పడుకున్నట్టు మళ్ళీ లేచినట్టు రెడీ అయినట్టు మళ్ళీ పాదయాత్రకు వెళ్ళినట్టు ఇట్లా అన్నీ చేసావు. నీ నియోజకవర్గం వాళ్ళని ఇంప్రెస్ చేస్తే కదా, వాళ్ళకి నువ్వు అక్కడ అందుబాటులో ఉంటే నువ్వు ఇట్లాంటి వీడియోలు పెట్టాల్సిన వల్ల బయట వాళ్ళు వచ్చి ఓటేయరు, అక్కడ నియోజకవర్గం వాళ్ళే ఓటేస్తారు, వాళ్ళనే నువ్వు సాటిస్ఫై చేయాలి. అది నువ్వు చేయనప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉంటుంది. వాళ్ళు వేరే ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటారు వేరే చోట. అంటే నెక్స్ట్ అంటే 14 సంవత్సరాలు సీఎంగా చేసే అనుభవం ఉన్న వ్యక్తి. సో రేపు ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఆయనతోనే వీలవుతుంది. కాబట్టి భానుప్రకాష్ గారు కూడా కొంచెం ప్రజల్లోకి వెళ్ళటం, ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా అపోజిషన్ లీడర్గా ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉన్నాడు. సో ప్రజలకు అందుబాటులో ఉండటమే కానివ్వండి, వీటన్నిటి మూలాన కూడా ఖచ్చితంగా ఆయనకి మన సమస్యలు ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే వింటున్నాడు, చెప్తున్నాడు, సొల్యూషన్ ఉంటుంది. సో ఏదో ఒకటి సార్ట్అవుట్ చేస్తాడు. రేపు పొద్దున అంటే వాళ్ళ నాన్నగారు గతంలో అయితే ప్రతి వాళ్ళకి ప్రతి ఆయన ఇంటికి వెళ్ళినా రెస్పాండ్ ఉంటుంది. ఆయన కబురు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయినా ఆయన అలాగే వెళ్తారు. ఒక చావు దినము అని ఏమీ లేదండి. ఎవరైనా వెళ్ళి ఏదైనా ఒక కార్డు ఇచ్చి ఒక ఇది జరుగుతుంది అని కబురు చేస్తే చాలు వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు. సో అలా వాళ్ళ సమస్యల గురించి కూడా ఆయన వినటమే కానివ్వండి, అక్కడ వాళ్ళకి సార్ట్అవుట్ చేయటమే కానివ్వండి, అవన్నీ జరిగేది. సో అంత పేరున్న నాయకుడు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ కొడుకు కూడా అదే స్థాయిలో ఉంటాడు అనేది ఒకటి. రేపు పొద్దున మనం వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఎలా వెళ్ళి మన సమస్యలు చెప్పుకున్నామో, సో ఇప్పుడు వాళ్ళ కొడుకుకి ఒక అవకాశం ఇస్తే రేపు పొద్దున ఆయన నిరూపించుకోవటానికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అతను కూడా చేస్తాడు, ఎందుకంటే తండ్రి గారి లెగసీ కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తాడని ఒక నమ్మకం కూడా ప్రజల్లోకి వచ్చింది అక్కడ నగిరి నియోజకవర్గంలో. సో భారీ మెజార్టీతో, అది కూడా 1 లక్ష వరకు మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉందనేది చెప్తున్నారు అక్కడ లోకల్ వాళ్ళు. ఓకే, కానీ రోజా గారు అయితే చాలా ధీమాగా ఉన్నారు మేడం గెలుపు పట్ల. అంటే 3వసారి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహుమతి ఇద్దామన్న ఆలోచనతో తను ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఆయన కూడా సర్వేలు చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారి గెలిచే పరిస్థితి ఉందని చెప్పేసి ఆమెకే టికెట్ ఇచ్చారు, వ్యతిరేకత ఉన్నా సరే అని అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ మేడం? ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ తను ఇవ్వటం మనం చూసాం. దానిలో ఆవిడ ఇన్కమ్ ఎంత పెరిగింది? 60% పెరిగింది. సో ఈవిడ ఏం చేసి పెరిగింది? ఈవిడికి ముందు బిజినెస్లు ఏమున్నాయి, ముందు ఆస్తులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేయట్లేదు. సో గత 3 ఏళ్లుగా ఆవిడ యాక్ట్ చేయట్లేదు. ఒకవేళ నాకు జబర్దస్త్లో నేను ఇంత సంపాదించాను అంత సంపాదించటానికి అనటానికైనా వాళ్ళ ఆయన ఏమీ చేయట్లేదు. వాళ్ళ పిల్లలు సంపాదన పనులు కాదు. ఎలా అంత ఆస్తులు అంత పెరిగి 60% ఎలా వచ్చింది? అంత పెరిగిందని అంటే ఆవిడ అంటే చూపెట్టింది ఒకటి, ఇంకా వెనకాల ఉంటుంది, కానీ అంతవరకు అయితే చూపెట్టింది కదా. సో 60% ఎలా పెరిగింది? నీకు జీతంలో కూడా అంత పెరగదు కదా. ఒక ఎమ్మెల్యే కంటే వాళ్ళ దగ్గర ఖర్చులు కూడా ఉంటాయి. సో ఆ ఖర్చులు అయిపోతుంది. సో ఎలా పెరిగాయి? మీరు ఉండే లావిష్నెస్కి ఆ ఖర్చులు సరిపోతాయి. సో ఎట్లా పెంచుకున్నాం అంటే ప్రజాధనం అంటే అక్కడ నియోజకవర్గాన్ని దోచుకుంది, కొండల్ని పిండి చేసేసింది, కొండలు అనేది లేకుండా పర్యావరణాన్ని అన్ని నాశనం చేసింది. అన్ని ఈ రోజు కొంచెం అఫిడవిట్లో చాలా తక్కువ చూపెట్టడం కానివ్వండి, ఆ ముందు సారి కన్నా కూడా 60% పెరిగింది అనేది ఇంకా అది చాలా హాస్యాస్పదమైన మాటలు. ఏమి సంపాదించుకున్నా అంటే ఎలా పెరుగుతుందో చెప్తే ప్రజలందరూ కూడా అట్లాగే చేస్తారు. ఏ రకమైన ఇన్కమ్ వచ్చింది ఆవిడకి? ఏం చేసి సంపాదించింది? మొగుడు ఏమైనా సంపాదించాడా? లేదు కదా. ఆయన ఏమైనా సినిమా చేశాడు ఈ మధ్యలో చెప్పాల్సింది? ఎక్కడా లేదు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు కాదు, ఒకప్పుడు కథ వేరు. అప్పుడు కథలు ఎప్పుడో నువ్వు పెట్టేసే ఉంటావు. నీవు రాజకీయ భవిష్యత్తు వచ్చిన దగ్గర నుంచి ఆయనకేమి సినిమాలు లేవు. సో ఎలా జరిగింది? ఎలా నీకు ఇంత ఆస్తి పెరిగింది? ఇవన్నీ ప్రజలైతే ఆలోచిస్తారు కదా, ఈవిడ ఏ రకంగా దోచుకుంటుంది అనేది. మనం గతంలో చాలా సార్లు చెప్పాము, ఆవిడ దోచుకున్నదంతా పెద్ద హిస్టరీ లాగా చెప్పుకున్నాం కూడా. సో దాని అన్నిటి మూలానే అక్కడ వాళ్ళకి ఒక చేంజ్ అనేది కావాలనుకోవటమే కానివ్వండి, ఆవిడ పార్టీలో ఎవరైతే ఉన్నారో, ఆవిడకి ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మారిపోవటం జరుగుతూ ఉంది ఇప్పుడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.